సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. పెళ్లి చేసుకొని భారీగా ఇంటికి వచ్చిన అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ కాటికి పోయే వరకు తోడుగా ఉండాల్సిన వారు కాళయముళ్ళై కాటేస్తున్నారు. భర్తే సర్వస్వమని నమ్ముకుని వచ్చిన వారిని భారమైనట్లుగా భావిస్తున్నారు కొంతమంది. సమస్యలు ఉంటే పరిష్కరించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటన్నింటినీ కాదని కలిసి కాపురం చేసిందన్న కనీసం కనికరం కూడా లేకుండా కాటికి పంపుతున్నారు. భర్త శ్రీకాంత్ దిండుతో ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి భార్య స్వాతిని చంపిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. భార్య కాటికి వెళ్ళింది, భర్త జైలుకి వెళ్లడంతో 2 పిల్లలు అనాథలయ్యారు. అభం శుభం తెలియని ఆ చిన్నారులను అనాథులు చేసిన పాపం ఎవరిది? ఒకవేళ తప్పు చేస్తే భార్య, భర్త, కొడుకు, కూతురు ఎవరైనా చట్టం ముందు నిలబెట్టాలి. అంతేగాని ఒక వ్యక్తి జీవితాన్ని అంతం చేసే అధికారం ఎవ్వడికి లేదు. నల్లగొండ జిల్లా నకిరేకల్ పన్నాలగూడెంలో అనుమానాస్పద స్థితిలో వివాహిత స్వాతి మృతి చెందింది. భర్త శ్రీకాంత్ స్వాతిని దిండుతో ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి చంపి పరారైనట్లు ఆరోపిస్తున్నారు. మృతురాలి బంధువులు. మృతురాలికి ఓ పాప, ఓ బాబు ఉన్నారు. స్వాతి స్వగ్రామం నకిరేకల్ మండలం పాలెం గ్రామం. స్వాతికి 6 ఏళ్ల క్రితం నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన శ్రీకాంత్తో వివాహమైంది. కుటుంబ కలహాల కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లేపవా నువ్వు కదా తల్లులంటే ఏమనుకుంటాం? బిడ్డలను కంటికి రెప్పలా చూసుకుంటారని, వారి ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డేస్తారని భావిస్తాం. సమాజంలో సగటు తల్లులందరూ అలాగే ఉంటారు. బట్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం వెలుగు చూసిన ఘటనలో తల్లులు అమానవీయతకు పరాకాష్ఠగా ఊహించలేని కర్కసత్వానికి ఉదాహరణ కలిగింది. అనారోగ్యపు బిడ్డను సంపులో వేసి కడతీర్చింది. కన్న పేగు తెంచుకొని బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లులే మృత్యుపాశాలే నిలవడం కలచి వేసింది. చైన్ స్నాచర్ తమ బిడ్డని సంపులో వేశాడని కట్టుగద అల్లే ప్రయత్నం చేసినా పోలీసుల విచారణలో అసలు నిజం చెప్పడంతో అంతా నివ్వెరపోయారు. ఈ ప్రపంచంలో ఇంకా విలువ ఉన్న బంధం ఏదైనా ఉందంటే అది ఒక్క అమ్మ బంధం మాత్రమే. కొంతమంది చేసే ఇలాంటి పనుల వల్ల ఆ బంధానికి కూడా ప్రేమ లేదని నిరూపించుకోండి. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను నిర్దాక్షిణ్యంగా కడతెరిచిన ఓ తల్లి ఉదంతం జనగామాలో కలకలం రేపింది. పుట్టుకతోనే అనారోగ్యం కలిగి ఉన్న పసికందును పెంచి పెద్ద చేయడం భారమని భావించి ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. పైగా చైన్ స్నాచింగ్ కోసం వచ్చిన వ్యక్తి తన బిడ్డను చంపాడని నాటకం ఆడేందుకు ప్రయత్నించింది.
హృదయ విదారకమైన ఈ ఘటన పూర్వాపరాలను సోమవారం జనగామ డీసీపీ సీతారాం తన కార్యాలయంలో వెల్లడించారు. జనగామ పట్టణంలోని అంబేద్కర్ నగర్కు చెందిన నడిగోటి భాస్కర్ ప్రసన్న దంపతులకు 6 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 3 సంవత్సరాల కొడుకు, ఏడాది పాప ఉన్నారు. భాస్కర్ పట్టణంలో సెలూన్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి గతేడాది జూలై 19న పాప జన్మించింది. నెలలు గడుస్తున్నా పాపలో శారీరక మానసిక ఎదుగుదల లేకపోవడంతో తల్లిదండ్రులు పలు ఆసుపత్రుల్లో చూపించారు. అయినా పాప పరిస్థితి మెరుగుపడకపోవడంతో తల్లి ప్రసన్న కొన్ని రోజులుగా కుమిలిపోతోంది. పాప ఇలాగే ఉంటే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు పడుతుందని భావించి ఇందుకు ఆమెను కడతీర్చడమే పరిష్కారమనే నిర్ణయానికి వచ్చింది. సోమవారం ఉదయం సుమారు 11 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చిన్నారిని ఇంటి ఆవరణంలోని సంపులో పడేసింది. చనిపోయిందని నిర్ధారించుకున్నాక పాపను బయటకు తీసి ఎత్తుకొని కేకలు వేసింది. స్థానికుల సహాయంతో పాపను జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్కు తీసుకెళ్లారు. అప్పటికే పాప చనిపోయినట్లు వైద్యులు అధికారికంగా ధృవీకరించారు. అక్క అమ్మ చనిపోయిందమ్మా. ఏమో అంటే చెప్పలేం. వచ్చి అద్భుత అడిస్తావా అని అడిగింది. బండి ఎక్కడ పెట్టిండో నాకు తెలియదు సార్. ఇంట్లోకి వచ్చింది. హెల్మెట్ మాస్క్ అయితే తీయలేదు సార్. నాకు ఆయన అంత ఐడియా లేదు సార్. పాప పాలిస్తుంటే కుసలు అడిస్తావా అయ్యవా అని అడిగితే ఇయ్యనని చెప్పిన సార్. ఇయ్యనసరికి ఇట్లా బ్లేడ్ పెట్టి కోసేసింది. అందరు నాలుగు నడుస్తుండగానే పోయింది సార్. పోగానే పాపని అలా తీసుకొని హౌస్ వేసేసింది సార్. వాళ్ళు పాప వాళ్ళు రాగానే పాపను తీసి హాస్పిటల్కి తీసుకొని వస్తుంది. నిజాయితీగా వ్యాపారం చేస్తే డబ్బులు సంపాదించడానికి చాలా సమయం పడుతుంది. అంత సమయం ఓపిక పట్టలేని కొందరు జాదుగాళ్ళు, కేటుగాళ్ళు తమ అతి తెలివిని ఉపయోగించి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గాలను అన్వేషిస్తున్నారు. చదువులో కొంచెం వెనకబడిన వారిపై పడింది ఈ జాదుగాళ్ల చూపు. ఉన్నత విద్యావంతుల చేత పాఠాలు చెప్పించి సక్రమ మార్గంలో ఉత్తీర్ణులు చేయాల్సిన కోచింగ్ సెంటర్లు అందరినీ పాస్ చేయిస్తామని వేలల్లో డబ్బులు కట్టించుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 200 మంది విద్యార్థుల నుండి కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేశారు. ఫలితం వచ్చాక చూస్తే సీన్ రివర్స్. ఇంకేముంది, అందరూ ఒక్కసారిగా కోచింగ్ సెంటర్పై పడ్డారు. కట్టలు తెంచుకున్న విద్యార్థుల ఆగ్రహానికి ఫ్యాన్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ముందుగానే గ్రహించిన ఆ మోసగాళ్ళు గోడ దూకి పరారైపోయారు. సో విద్యార్థులారా, మీరు వృధా చేస్తున్న సమయంలో కొంత భాగం
కొంత సమయం చదువు కేటాయించినా ఈజీగా పాస్ అవుతారు. అంతేగాని అడ్డదారిలో పాస్ కావడానికి ప్రయత్నిస్తే పట్టపగలే చుక్కలు చూపిస్తారు ఇలాంటి కేటుగాళ్ళు. ఇంటర్ సప్లిమెంటరీ పాస్ చేయిస్తానని సుమారు 200 మంది విద్యార్థుల చేత వేలల్లో డబ్బులు దండుకొని బోర్డు తిప్పేశారు చిత్తూరు జిల్లాలోని రైట్ చాయిస్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు. కోచింగ్ సెంటర్ను ముట్టడించి నిర్వాహకుడిని నిర్బంధించారు విద్యార్థులు, తల్లిదండ్రులు. ఆగ్రహించిన విద్యార్థులు కోచింగ్ సెంటర్ ఫర్నిచర్ ధ్వంసం చేశారు. నిర్వాహకుడు హరిని అదుపులో తీసుకున్న పోలీసులు మరో 2 నిర్వాహకులు గోడ దూకి పారిపోయారు. ఎక్కడైనా వేయండి సార్, నేనుండాను సార్. సార్ నాకు మనుషులు ఉండాలి సార్, పాస్ చేపిస్తాను సార్. మాటలు మాట్లాడుతా ఉన్నావు నువ్వు. ఎక్స్ట్రా ఇచ్చినావా? డబ్బు రిటర్న్ ఇచ్చినావా? డబ్బు రిటర్న్ ఇచ్చినావా? నిన్న ఒక రోజు క్లాస్ చెప్పిస్తావు నువ్వు. నిన్న ఒక రోజుకో ఐవాన్ నేను చెప్పేది నువ్వు మళ్ళీ దీనికి మర్యాద ఇస్తాను. నువ్వు ఎవడైనా నాకు అవసరం లేదు. ఏం మురిగినావా సార్? మీ అబ్బాయి పాసు చేతి పెట్టి చేతి సత్యం చేసి 100% సార్ అయిపోయింది. డబ్బెత్తి లోపల పెట్టుకొని టక 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 నేర్చిన ఒక టీచర్ కొడితే ఎంత ఇది చేసినా సబ్జెక్ట్ చెప్పలేదురా. పొద్దున్న 6 గంటలకు వచ్చినారు, 4 గంటలు వేసి ఈరోజు పేరు నీకు సబ్జెక్ట్ చెప్పలేదు. మనం పెద్ద చదువులు చదువుకునేది ఉన్నతంగా ఆలోచించాలని, గొప్పగా బ్రతకాలని, అంతేకాని ఉద్యోగం రాలేదని, చేస్తున్న ఉపాధికి డబ్బులు సరిపోవడం లేదని వక్ర బుద్ధితో ఆలోచించని కానీ కాదు. మన చదువు, మన తెలివి ఈ సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి తప్ప స్వార్థ బుద్ధితో సమాజానికి హాని చేసేదిగా ఉండకూడదు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ శివార్లో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు కారులో 210 కేజీల గంజాయి రవాణా చేస్తూ నీలేష్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. అతని వివరాలు తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు. నీలేష్ పూణే యూనివర్సిటీ నుండి మాస్టర్ డిగ్రీ చేశానని, కార్ డ్రైవింగ్ చేస్తూ వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో గంజాయి రవాణా చేస్తున్నట్టు తెలిపాడు. తప్పు ఎప్పటికైనా తప్పే. చట్ట విరుద్ధంగా చేసే పనులు ఎన్నో రోజులు దాచలేము. మీరు చేసే తప్పుడు పనులకు మీ భార్య బిడ్డలు కూడా పరోక్షంగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ శివారులోని దుర్గాపురం జంక్షన్ వద్ద కోదాడ పట్టణ సిఐ నాగభూషణ్ రావు సిబ్బందితో వాహనాల తనిఖీ చేస్తుండగా కారులో ఒక వ్యక్తి విజయవాడ వైపు నుండి వస్తుండగా కారును ఆపి తనిఖీ చేయగా కారులో నిషేధిత 210 కిలోల గంజాయి లభించింది. వెంటనే కార్ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారించగా తన పేరు నీలేష్ సుభాష్ అని, ప్రస్తుతం నివాసం పూణే అని తెలిపి తాను పూణే యూనివర్సిటీ నుండి మాస్టర్ డిగ్రీ చదివినట్టు తెలిపాడు. అయితే నిరుద్యోగిగా ఉన్న తాను భార్య పాపలను పోషించడానికి కారు డ్రైవర్గా వచ్చే సంపాదన సరిపోక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాను, అందుకే అరకు ఏరియా నుండి పూణేకి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నానని తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు కోదాడ టౌన్ సిఐ గారు వాళ్ళ ఎస్ఐలు నాగభూషణ్ రావు మరియు రాంబాబు మరియు వారి సిబ్బంది అంతా మన కోదాడ పట్టణ శివార్లో దుర్గాపురం క్రాస్ దగ్గర
టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ చెక్ చేయడం ప్రారంభించారు. ఆ క్రమంలో ఈరోజు తెల్లవారుజాము 4 గంటల సమయంలో ఒక హైఎండ్కి సంబంధించిన కారు MH12RK 4546 అనే కారు నీలేష్ సుభాష్ లంగే అని అతను మహారాష్ట్ర సంబంధించిన ఇతను మహారాష్ట్ర లింగోడి విలేజ్ అన్నమాట, అంటే నియర్ పూణే. ఈ సంబంధించిన అతను ఈ యొక్క దాదాపు నియర్ అబౌట్ 210 కేజీలు గాంజా తీసుకొని అరకు నుంచి టువర్డ్స్ పూణే వెళ్తున్నాడు. ఆ క్రమంలో ఆ వెహికల్ ఆఫ్ చెక్ చేయక గంజా ఉంది. ఆ గంజాన్ని సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇతను అరెస్ట్ చేసి ఇదే కన్ఫెషన్ అసలు వ్యక్తి ఆకాష్ అనే అతను, ఆకాష్ ఉత్తమరావు అనే అతను ఇతనికి బండి ఇచ్చేసి ప్రతి ట్రిప్కి 10,000 ఇస్తూ వాళ్ళు ఇదే ఆన్వాయితీ పెట్టుకొని దీని యొక్క లైఫ్ స్టైల్గా పెట్టుకొని ఈ యొక్క గంగా వ్యాపారాన్ని కొనసాగిస్తారు. మహారాష్ట్రకు తీసుకెళ్ళాలి, ఇక్కడ తక్కువ ధర కొంటాం, అక్కడ వెళ్ళి ఎక్కువ ధర ఈజీ మనీకి అలవాటు పడి ఈ యొక్క అక్రమ వీళ్ళని అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఈ యొక్క పట్టుబడిన గాంజాని 210 కేజీలు మరియు వెహికల్ కోర్టులో డిపాజిట్ చేశారు. అదేవిధంగా ఎక్యూజన్ ఈరోజు కోర్టు పెట్టారు. దీని తర్వాత అబ్స్టాండ్లో ఉన్న ఎక్యూజన్ కూడా అంటే ఇతను నిరుద్యోగ గాంజా తరలించారు. ట్రిప్కు 10,000 ఇస్తున్నాడు. దాని కొరకు ప్రపంచం ఓ గ్లోబల్ విలేజ్గా మారి ప్రతి రంగంలో అభివృద్ధి చెందినా కూడా మనుషుల్లో మూఢనమ్మకాలు, కులపిచ్చి, మతపిచ్చి జాడ్యం మాత్రం పోవడం లేదు. దేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర సంబరాలు చేసుకుంటున్నా ఒక మనిషికి మరో మనిషి నుండి రక్షణ లేకుండా పోతుంది. ప్రేమ, పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. మేజర్ అయిన వారు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే కాదనే అధికారం ఈవెన్ తల్లిదండ్రులకు కూడా లేదని చట్టం చెబుతుంది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా పరువు హత్యలు ఆడలేదు. చెల్లెలు కులాంతర వ్యక్తి దిలీప్ని ప్రేమిస్తుందని తెలిసి మాట్లాడుకుందామని ఊరు చివరికి తీసుకెళ్లి మద్యం సీసాతో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు. చెల్లెలి ఇష్టాన్ని కాదని తన పరువు కోసం సమాజం చీకొట్టే పనిచేశాడు ఈ శాడిస్ట్ అన్న. ఈ దారుణ ఘటన సూర్యాపేటలో జరిగింది. ఆస్తుల కోసం కులాలకు ప్రేమ దక్కలేదని చంపుకుంటూ పోతే సాధించేది ఏముంటుంది? జైలు శిక్ష తప్ప. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుని దారుణంగా హత్య చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగింది. సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డకు చెందిన చందనబోయిన దిలీప్ హైదరాబాద్లో ఏసీ రిపేరింగ్ వర్కర్గా పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితం సూర్యాపేటకు వచ్చాడు. దిలీప్కు అదే తాళ్లగడ్డ ప్రాంతానికి చెందిన అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో పలుసార్లు అమ్మాయి అన్నతో దిలీప్కు గొడవ జరిగింది. ఈ క్రమంలో నిన్న రాత్రి మాట్లాడుకుందాం రమ్మని చెప్పి సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్ పైకి పిలిచి మద్యం సీసాతో పొడిచి హత్య చేశారు. ఈరోజు ఉదయం చంద్రబోయిన కోటయ్య అని చెప్పి తాళ్ళగడ్డ నివాసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన తెలిపిన విషయం ప్రకారం ఏంటంటే వాళ్ళ అబ్బాయి దిలీప్ అని నిన్న నైట్ 10 o'clock తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తే బయటికి పోయినాడు. నైట్ రాలేదు. రోజు ఉదయం ఈ మినీ ట్యాంక్ బండ్ చెరువు పైన రోడ్డు పైన వాళ్ళ అబ్బాయి చనిపోయి పడి ఉన్నాడని చెప్తే వీళ్ళు వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ చనిపోయి ఉన్నాడు వాళ్ళ బాబు. అయితే వీళ్ళ అబ్బాయికి ఒక ప్రేమ వ్యవహారం ఉంది. ఆ ప్రేమ వ్యవహారంలో భాగంగానే ఈ శ్రీమన్ అనే వ్యక్తి అతని సంబంధికులు చంపి ఉంటారని చెప్పి అనుమానపడుతూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన ఒక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నాం. ప్రస్తుతానికి అదుపులో లేడు, గాలింపు చేస్తున్నాం. సార్ అంటే మీకన్నా సమాచారం ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎన్ని గంటలు జరిగి ఉండొచ్చు? ప్రస్తుతానికి తెలిసిన విషయం ప్రకారం
వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్ మీద పోతున్నాం. దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడతాయి. తదుపరి అన్ని విషయాలు తెలియజేస్తాయి. ఎన్ని గంటలకు జరిగింది సార్? ప్రస్తుతానికి జస్ట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారమే బేస్లో ఉంది. సో వ్యూవర్స్, ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో రేపు మళ్ళీ ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 9 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.